విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమా ఎలా ఉంది అంటే సూపర్ ఉంది. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ విత్ షాకింగ్ అండ్ డిస్టర్బింగ్ సెకండ్ హాఫ్. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో మహారాజా మా ఇంట్లో ఓ ముగ్గురు దొంగలు పడి 300 రూపాయల విలువైన లక్ష్మి అనే వస్తువుని ఎత్తుకెళ్లారు, దయచేసి దాన్ని వెతికి పెట్టండి అని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. కానీ పోలీసులు కంప్లైంట్ తీసుకోకుండా, నీ 300 రూపాయల కోసం మేము ఇప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చెయ్యాలా, పోరా అని తన ముఖాన ఒక 500 ఇసిరేసి స్టేషన్ నుంచి బయటికి దోసేస్తారు. కానీ మనోడు నా వస్తువు నాకు తెచ్చిస్తే మీకు 7 లక్షలు ఇస్తా అని పోలీసులకు ఆఫర్ ఇస్తాడు. దాంతో పోలీసులకు క్యూరియాసిటీ పెరుగుతుంది. 300 రూపాయలు దానికోసం 7 లక్షలు ఇస్తానంటున్నాడు, ఆ వస్తువులో అంత స్పెషల్ ఏముందా అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడతాయి. మరి మనోడు పోగొట్టుకున్న ఆ లక్ష్మి ఏంటి, 300 రూపాయలు దానికోసం 7 లక్షలు ఎందుకు ఇస్తానంటున్నాడు, ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ షాకింగ్ విషయాలు ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఫస్ట్ హాఫ్ అలా అలా సరదాగా సాగిపోద్ది. హీరోకి పోలీసులకి మధ్య వచ్చే సీన్స్ అన్ని హిల్లేరియస్ గా ఉంటాయి. అంటే మనకి తెలుసు హీరో దేనికోసం వెతుకుతున్నాడు, కానీ అది 300 రూపాయల విలువైన వస్తువు అయితే కాదు, ఇంకేదో ఉందని. అదేంటనేది ఫస్ట్ హాఫ్ లో రివీల్ చేయరు, కానీ ఇంటర్వల్ బ్యాంగ్ తో మనకు అర్థమైద్ది విషయం చాలా పెద్దదని. ఇక సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందనేది రివీల్ అయ్యాక మనం షాక్ అవ్వటంతో పాటు రక్తం మరిగిపోద్ది. అందుకు తగ్గట్టే క్లైమాక్స్ మనకు కొంచెం రిలీఫ్ ఇచ్చినప్పటికీ సినిమా అయిపోయిన చాలా సేపటి వరకు మనం ఆ షాక్ నుంచి బయటికి రాం. ఇలాంటి షాకింగ్ ఎండింగే మొన్న మధ్య ఓ మలయాళం సినిమాలో చూసా, జోజు జార్జ్ హీరోగా చేశారు. ఆ సినిమా చూశాక నా మైండ్ ఎలా అయితే చెడిపోయిందో ఈ సినిమాకి కూడా అలాగే అయింది. ఇక ఇది విజయ్ సేతుపతి వన్ మ్యాన్ షో అనొచ్చు. అమాయకుడిగా మొండోడిగా అవతలేసాడు. తన 50వ సినిమాగా గట్టి సినిమాని సెలెక్ట్ చేసుకున్నాడు. సినిమాలో కొంచెం తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ ఉన్నప్పటికీ ఇంకా ఫ్లేవర్ వంకాయ ఏముందిలే, మనకి ఎలాగో తమిళ సినిమాలు బాగానే అలవాటు అయిపోయినాయిగా. సో సినిమా ఎలా ఉంటదనే డౌట్లు ఏం పెట్టుకోకుండా ఓ గట్ రెంచింగ్ యాక్షన్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమాకి వెళ్ళిపోండి. అది విషయం.